ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న కోపంతోనే రెడ్డి ప్రవీణ్ ను దివాకర్ తుపాకీతో కాల్చినట్లు మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని నవోదయ కాలనీలో ఉండే రెడ్డి ప్రవీణ్ ను సోమవారం రాత్రి ఆరవల్లపల్లెకు చెందిన పూల దివాకర్ కు తన అన్న వదిన ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న కోపంతో బావమరిది రెడ్డి ప్రవీణ్ ను ఆస్తి కోసం నాటు తుపాకీతో కాల్చినట్లు తెలిపారు. ఇక నిందితుల్ని స్థానిక కృష్ణాపురం వద్ద అరెస్టు చేశామని డీఎస్పీ సిఐ శేఖర్, ఎస్ఐ రవికుమార్ తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో 10:30 గంటల సమయంలో వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీ వద్ద దివాకర్ అనే వ్యక్తి రెడ్డి ప్రవీణ్ను తుపాకీతో కాల్చాడనే విషయంలో మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో. ఆ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 365/2024 అండర్ సెక్షన్ 109 ఇండియన్స్ కొత్త యాక్ట్ ఇది, పాతది 307 ఐపీసీ 1181 తర్వాత 25 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే తుపాకీతో కాల్చారో దివాకర్ పురుషోత్తం ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరు. పురుషోత్తంకు 7 సంవత్సరాల కిందట రెడ్డమ్మ అనే ఆమెతో, తమ్మలపల్లికి చెందిన రెడ్డమ్మ అనే ఆమెతో వివాహం చేయడం జరిగింది. రెడ్డమ్మ యొక్క తల్లిదండ్రులు భారతి గంగయ్య, ఈ రెడ్డమ్మ సోదరుడి రెడ్డి ప్రవీణ్. ఈ పురుషోత్తంకు ఈ తర్వాత దివాకర్కు చిన్న ఆస్తి విషయంలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది ఏదో ఆస్తిలో వాటా ఇవ్వలేదనే ఉద్దేశంతో, ఆవేశంతో ఇతను గొడవ పెట్టుకొని అతన్ని తుపాకీతో కాల్చడం జరిగింది. తొడకు లెఫ్ట్ థైకి గాయాలయ్యాయి. మనం కేసు నమోదు చేశాము. తర్వాత ఈ విషయాన్ని ప్రశ్నించిన ఆనంద్ అనే వ్యక్తిపై కూడా గొడవతో దాడి చేయడం జరిగింది. అతన్ని కూడా చిన్న గాయాలయ్యాయి. తర్వాత ఈ దినం మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లి తాలూకా ఇన్స్పెక్టర్ శేఖరు, రవి